మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ సభ్యుల ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నాయి. 2 ఏళ్లుగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్న గ్రామాలు ఇవాల్టి నుంచి సర్పంచ్ల చేతుల్లోకి వెళ్లనున్నాయి. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని చెబుతున్నారు బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామ పంచాయతీలో ఉన్నాం. చూడొచ్చు, మొత్తం సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవం కోలాహలంగా మారుతుంది. ముందుగా వార్డు సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఉప సర్పంచ్, తర్వాత సర్పంచ్లను ప్రమాణ స్వీకారోత్సవాలు జరుగుతున్నాయి. ముందుగా వార్డు సభ్యులను అయితే ప్రమాణ స్వీకారోత్సవాలు చేశారు. తర్వాత ఉప సర్పంచ్, తర్వాత సర్పంచ్గా ప్రమాణ స్వీకారోత్సవాలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఛార్జ్ వాళ్ళని తీసుకున్నారు. సర్పంచ్ గారు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. ఎట్లా ఉంది? మొట్టమొదటిసారిగా సర్పంచ్గా ఛార్జ్ తీసుకున్నారు, తొలి సంతకం ఫైల్ పైన పెట్టారు. ఎట్లా అనిపిస్తుంది? ఈ పదవికి నా గ్రామ ప్రజలు ఒకవైపు అయితే వివేక్ వెంకటస్వామి గారు మరోవైపు. వివేక్ వెంకటస్వామి గారు వచ్చిన వెంటనే పెద్దపల్లి పార్లమెంట్ పూర్తిగా 7 స్థానాలు గెలిపించుకున్నారు. కాకా కుటుంబం రాగానే నన్ను ఎలా గెలిపించుకోవాలని చెప్పి వారు 1-2 సార్లు సర్వే చేయించి ఆ సర్వే ప్రకారం ఫయాజ్ని గెలిపించుకుంటానేనని చెప్పి శుక్రవారం రోజు 11 గంటలకు నాకు ఫోన్ చేసి నువ్వు నామినేషన్ అయిపోవని చెప్పడంతో చాలా ఆనందంతో లాస్ట్ రోజు నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు 5 ఏళ్ళ ఇప్పటిదాకా సర్పంచ్గా మీరు గెలిచారు, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు 5 ఏళ్ళ పాలన డెవలప్మెంట్ కూడా ఒక ఎత్తు. గ్రామస్తులకు కావచ్చు, మీరు ఓట్లు వేసుకున్న ప్రజలకు కావచ్చు, డెవలప్మెంట్ పరంగా ఎలాంటి సమాధానం చెప్తారు? కీర్తిశేషులు గడ్డం సత్యగౌడ్ తోటి నేను రాజకీయాలు ఉన్నా. వారి ద్వారా అప్పుడు వార్డు మెంబర్గా ఈ గ్రామ పంచాయతీ ఆఫీస్ అప్పుడు ఓపెనింగ్ చేసిన పాత్ర నాది. కాబట్టి రాజకీయాల దగ్గర నుంచి చూసిన వ్యక్తులు, గతంలో ఉన్న నాయకులు ఏం చేసిరో వాళ్ళ జోలికి పోకుండానే వాళ్ళకన్నా ధీటుగా మరి గతంలో ఉన్న ఎమ్మెల్యేలు మరో రకమైన ఎమ్మెల్యేలు అయిన వివేక్ వెంకటస్వామి గారు వారు సొంతంగా విశాఖ ట్రస్ట్ ద్వారా అభివృద్ధి చేసే నాయకులు. కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను మా మంత్రి గారితో ఒకటే తెలియజేసినాను, సార్ నా జీవిత కళ ఈ గ్రామ సర్పంచ్ అంటే ఆశయం నెరవేర్చడానికి పూర్తి బాధ్యత తీసుకున్నారు. అదేవిధంగా వారికి ఎన్నికల్లో ప్రచార టైంలో కానీ గెలిచిన తర్వాత వారికి మొదటిసారి కలిసినప్పుడు కానీ నేను క్యాంప్ ఆఫీసులో అదే కోరకడం జరిగింది, సార్ నా గ్రామ అభివృద్ధే నా దైవం. ముఖ్యంగా మీ గ్రామంలో కోతుల బెడద కావచ్చు, లేదంటే చాలా సమస్యలు కూడా వెలువెత్తాయి. అట్లాంటి సమస్యలకు మొదటిగా మీ ప్రాధాన్యత తీసుకుంటూ ప్రచారంలో కూడా మీరు కోతులను లేకుండా చేస్తామని చెప్పేసి మీరు స్టెప్ తీసుకున్నారు. ఎట్లాంటి సమస్యలు ఎట్లా ఉంటాయి? కోతుల సమస్య గ్రామంలో లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో డ్రైనేజ్ సమస్య కానీ, మరి సిమెంట్ రోడ్స్ కానీ, మరి ముఖ్యంగా ఆడపడుచులకు మరి ఒక భవనం ఉంది, ఆ భవనం సరిపోతలేదు డాక్రా మహిళల కోసం. ఆ భవనం కూడా పూర్తిగా ఈరోజు మొదటిసారిగా దానిపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకో భవనం ఎక్స్చేంజ్ చేయాల్సింది. మరి ఇక్కడ ముఖ్యంగా మనం విద్యార్థుల కోసం అంగన్వాడీ టీచర్లకు కూడా 3 భవనాలకు కూడా అది కూడా తీర్మానం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా గ్రామంలో విద్యపై పూర్తి బాధ్యత, అంటే ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎవరు పట్టించుకోకపోవడం అది చాలా దారుణమైన విషయం. ప్రైవేట్ పాఠశాలలు ఎట్లున్నాయో దానికన్నా ధీటుగానే ప్రభుత్వ పాఠశాలలపై తీర్చిదిద్దుతాం. నా సైన్యంతో ఖచ్చితంగా ప్రతి వారానికి ఒకసారి 15 రోజులకసారి ప్రభుత్వ పాఠశాలలపై మేము ముందుకు పోయి అక్కడ దగ్గరుండి వారిపై ఇచ్చేసి అది అభివృద్ధి చేసే దిశగా పోతాం. ఇది మొత్తంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తాం. ప్రతి ఒక్క ఓటరు ఓటు వేసినందుకు వారి రుణం తీర్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ అని చెప్పేసి కొత్తగా సర్పంచ్ల ఎన్నికైన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇట్లా ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవాలు జరిగాయి. మొత్తం పండగ వాతావరణం అయితే కొనసాగుతుంది. 2 ఏళ్ల తర్వాత కొలువుదీరిన పాలక వర్గాలు మొత్తం గ్రామాల డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవంపై పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా, జైపూర్ నుంచి.